హలో. ఏయ్, నువ్వు తీసుకున్న 10,000 సాయంత్రం లోపు ఇవ్వకపోతే నీ షాపుకి తాళం వేసి నిన్ను రోడ్డు మీదకి లాగేస్తా. సార్ ఇచ్చేస్తాను సార్. కొద్దిగా నాకు టైం ఇవ్వండి సార్. కొద్దిగా ఇచ్చేస్తాను సార్. కొద్దిగా బాధల్లో ఉన్నాను సార్. కొద్దిగా నాకు టైం ఇవ్వండి, నేను ఇచ్చేస్తాను. మీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను సార్. ఏమనుకోదు సార్, నా అంది దయించండి సార్. రేయ్, అవన్నీ నాకు తెలీదు. సాయంత్రం లోపు నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఏం బాబు ఎలాగొచ్చావు? నాన్నగారి బండి రిపేర్ అయిపోయింది, ఆఫీస్కి ఆటోలో వెళ్ళిపోయారు. రిపేర్ చేయమని మీకు ఇచ్చాను, ఈవినింగ్ వచ్చి తీసుకుంటాను. సరే బాబు. సరైన టైంలో బండి వచ్చింది. అన్న ఎలాగని 10,000 లాగేస్తాడు ఈ బండి దగ్గర. రాజు, ఉదయం మా అబ్బాయి బండి తెచ్చి ఇచ్చాడు కదా, అయిపోయిందా? అన్న ఎంత అడుగుతాడో చూడాలి. అయిపోయింది సార్. బిల్ ఎంత? 1000 రూపాయలు సార్. ఇదిగో రాజు. అదేంటి నవ్వలేదు? నువ్వు అడిగితే అతను 10,000 ఇస్తారు కదా మీకు. డబ్బులు కట్టకపోతే కాఫీ దాని చెప్పాడు కదా. తమ్ముడు, మన అన్యాయంగా ఒకరి దగ్గర డబ్బులు తీసుకోకూడదు. మనం ఎంత పని అయితే చేసామో అంత పనికే మనం డబ్బులు తీసుకుంటాం. న్యాయం కదా. అన్న, మొన్న మీరు చెప్పిన బండి తీసుకున్నానన్న, చాలా చాలా బాగుందన్న. కండిషన్ కూడా చాలా బాగుందన్నయ్య. తక్కువ మనీలో ఇంత మంచి బండి ఇప్పించేందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. మీరు ఏమి అనుకోనంటే నా హ్యాపీనెస్ కోసం కొంత అమౌంట్ ఫోన్పే చేస్తానన్నయ్య. మీరు తీసుకోండి అన్నయ్య. చూసావా తమ్ముడు, మనం నిజాయితీగా ఉంటే ఆ నిజాయితీ మనకు కాపాడుతుంది. అదే ధర్మం తమ్ముడు.